వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఫోటో తీసుకెళ్లి వినాయకుడి విగ్రహానికి పెట్టారో అది పెద్ద చిలికి గాలి దుమారం అయినట్టు చాలా పెద్ద ఇష్యూ అయింది. దాని మీద పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. దీని మీద సోషల్ యాక్టివిస్ట్ లక్ష్మి గారు ఉన్నారు మనతో. ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇట్లా హిందూ ప్రజల్ని, హిందూ దేవుల్ని కించపరిచే విధంగా ఇలాంటి థింగ్స్ జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీ వివరణ ఏంటి చెప్పే ప్రయత్నం చేయాలి. ఓకే, ఇది హిందూ రాష్ట్రాల్లోనే ప్రతి ఒక్కటి అంటే మన వినాయకుడిని ప్రతి ఒక్కరం ఫస్ట్ ఈ గృహప్రవేశం కానివ్వండి, ఏ పూజ అయినా ఫస్ట్ ఆయనది ఇంత పసుపు ముద్దైనా విఘ్నేశ్వరుని చేసుకొని మనం పూజ చేసుకుంటాం. అలాంటి విగ్రహానికి ఒక తెలంగాణకు ఒక సీఎం అయినటువంటిని ఆయన వినాయకుడితో పోల్చడం అనేది అమానుషం. మరి ఇదే వినాయకుడికి పెట్టారు కదా, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి ఆయనను ఒక దేవుళ్ళ కొలిసారు కదా. మరి ఇదే దర్గాల కాడ పెట్టండి, దర్గాల దగ్గర పూజలు చేయండి, చర్చుల దగ్గర పోండి, చర్చుకు సిలువేసినట్టుగా రేవంత్ రెడ్డికి సిలువేయండి, అట్లా చేసి చెయ్యండి. అట్లా మరి అక్కడ ఎందుకు పోరు? ఎందుకు మీ ఓటు బ్యాంకు పోతుందని భయమా? లేకపోతే వాళ్ళు హిందువులు కామ్గా ఊరుకుంటారు, వీళ్ళు ఊరుకోరని వాళ్ళ గురించి వాళ్ళ కోసం ఉన్న భయం మీకు హిందువుల మీద లేదా? హిందువులు ఏమి రెస్పాండ్ కారని ఆలోచన మీరు ఎందుకని మీరు హిందువుల దేవుళ్లకు మీరు మీ రూపాన్ని పెట్టుకొని కాళ్ళకు షూలు వేసుకొని ఎక్కడైనా మనం గుడికి వెళ్తే దూరంగా చెప్పులు ఇప్పి కాళ్ళు గడుక్కొని గుడిలోకి వెళ్తాము, మన సాంప్రదాయము. అలాంటిది మీరు షూలు ఉన్న రేవంత్ రెడ్డి గారి ఫోటోకి మీరు వినాయకుడు ఫేస్ ఎట్లా పెడతారు, ఏ రకంగా పెడతారు? ఇక్కడ చూడండి, అదే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ షూస్ వేసుకొని ఉన్నారు, ఇక్కడ 2 వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి. అంటే ఏంది వినాయకుడిని ఆయన కాళ్ళ దగ్గర పెడుతున్నట్ట? ఏ ఉద్దేశంతో మీరు చేస్తున్నారు? మీరు మిగతా దగ్గర పోండి, చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, దర్గాలు ఉన్నాయి, అక్కడ పోండి, అక్కడికి పోయి అట్లానే పెట్టండి. పెడితే వాళ్ళు ఊరుకుంటారేమో చూడండి. ఎందుకు హిందువులు అంటే మీకు అంతా చులకనా? హిందూ దేవుళ్ళు అంటే అంత అలుసా? ఎందుకు మీరు ఇష్టం అభిమానంతో పెట్టుకున్నాం అనే విషయం? అభిమానం ఏంటండి? అభిమానం ఉంటే నీ ఇంట్లో అయినది ఒక పాలరాయి విగ్రహం చేసుకొని నీ పూజ మందిరంలో పెట్టి పూజ చేసుకోండి. ఇదే విషయంలో మన సీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక చిన్న ఇష్యూ, తిరుపతి కొండను 3 కొండలు చర్చికి ఇస్తామన్నందుకే ఆయన పావురాల గుట్టకు బలైపోయాడు. తెలుసు ఎందుకు? మీరు అన్ని తెలిసి కోరుండి ఎందుకు మీ ప్రాణాల మీద తెచ్చుకుంటారు? మీ అభిమానం ఆయన మీద. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పెట్టలేదు, ఇది వాళ్ళ అభిమానులు పెట్టారు. అభిమానులే. ఆయనను ఎందుకు బలి చేస్తారు? అభిమానులకే అడుగుతున్నా నేను. ఆయన ఇప్పుడు సీఎంని ఎందుకు బలి చేస్తారు మీరు? ఆయన విగ్రహం మీకు అభిమానం ఉంటే మీరు ఇంకో రకంగా చాటుకోండి. మీకు ఆయనను మీ ఈ రకంగా పెడితే ఆయన ఏమైనా మాకు పోస్టులు ఇస్తాడు, నామినేటెడ్ ఇస్తాడు, మమ్మల్ని మంచిగా హైఫైలో పెడతాడు అనుకుంటే మీరు ఇంకో రకంగా ఆయనను పలరాయి విగ్రహాలు చేయించుకొని పూజ రూమ్లో పెట్టండి. రోజు ఆయనను తీసుకొచ్చి లేకపోతే ఆయనను కూర్చోబెట్టుకొని ఆయనకు పాలాభిషేకం చేసుకోండి. మిమ్మల్ని ఎవరొద్దన్నారు? కానీ దేవుడి మీద ఎందుకు పెడుతున్నారు? ఇంకోటి, ఇప్పుడు మనకి ఏదైతే వివాదం నడుస్తుంది ఏపీలో, ఇంతకుముందు 2 years బ్యాక్ ఖమ్మంలో కూడా నడిచింది. అదేంటంటే కృష్ణుడు రూపాన్ని మన ఎన్టీఆర్ గారి రూపంగా ఫిక్స్ చేస్తున్నారు అన్నమాట. కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారు గుర్తొచ్చేలాగా ఉంది ఎక్కడికి వెళ్ళినా. దాని మీద మీ స్పందన ఏంటి? అది కరెక్ట్ కాదండి. కృష్ణుడు అంటే కృష్ణుడే. మనకి విగ్రహాలు లేవా? మనకి రూపాలు లేవా? మనకు గుళ్ళు లేవా? ఎక్కడెక్కడ ఉన్నాయి? మధురలో కృష్ణుడు టెంపుల్ ఉంది. ఆయన జన్మస్థానం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏదో 10 రూపాయలు సంపాదించుకోవడానికి వాళ్ళు యాక్టింగ్ చేసి వాళ్ళు తీసిన సినిమాకి వాళ్ళు చేశారు, వేషధారణ చేశారు. అంతేగాని ఆయన కృష్ణుడు అయిపోడు కదా. అట్లాంటివి కూడా చాలా తప్పండి. ఇట్లాంటివన్నీ కూడా మనం రేపెద్దున మన పిల్లలకి ఏమి ఇస్తున్నాము, ఏమి మెసేజ్ ఇస్తున్నాము? కృష్ణుడు అంటే పలానా ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి తాత ఎన్టీఆర్ కృష్ణుడు అన్నట్టు మనం పిల్లలకి మెసేజ్ ఇస్తున్నాం. మిస్ఇన్ఫర్మేషన్ అట్లా తప్పు మిస్అండర్స్టాండ్ వెళ్ళిపోతుంది. అంటే అది తెలియట్లేదు. ఏంటంటే పిల్లలకి, ఇప్పుడు చదువుకునే పిల్లలకి మామూలుగానే తెలుగు నాలెడ్జ్ లేదు పిల్లలకి. ఇంకా ఇలాంటివన్నీ చూపిస్తుంటే ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇదే కరెక్ట్ అన్నారు ధోరణిలో వెళ్ళిపోతుంది. ఇంగ్లీష్ మీడియం 26 అక్షరాలు ABCDలే గుర్తుంటున్నాయి కానీ కక్క గగ్గే అని గుణింతాలు అనేది పిల్లలకి తెలుగు మీద నాలెడ్జే లేదు.
ప్రతి ఒక్క దగ్గర కూడా తెలుగు మీడియం పెట్టాలని, ఒక సబ్జెక్ట్ అన్నా తెలుగు పెట్టి పిల్లల్లోనూ అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి మేము ప్రతి స్కూలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం ఉన్న ఒక్క సబ్జెక్ట్ అన్నా తెలుగు మీడియం పెట్టాలి 6th క్లాస్ వచ్చిన తర్వాత అని మేము స్కూళ్ళకు కూడా చేయడం ఇంకా జరుగుతుంది. విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో దీని మీద మేము స్టోరీ కూడా చేసింది. నేనే చేశాను స్టోరీ, ఇట్లా చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు, దీన్ని చేంజ్ చేయాలి, కంపల్సరీ దీన్ని రిమూవ్ చేయాలని చెప్పేసి మేము పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేశాం. పోలీసు వారు స్పందించి ఈ విగ్రహాన్ని అయితే తొలగించారు. నార్మల్గా మన గణేష్ని తీసుకొచ్చారు, పెట్టారు. మరి దీన్ని ఏం చేశారో తెలియదు, మరి ఈ విగ్రహాన్ని ఏం చేశారో అయితే తెలియదు. అక్కడ మాత్రం సేమ్ ప్లేస్లో నార్మల్ మన గణేష్ విగ్రహాన్ని పెట్టారు. చాలా మంచిదండి. ఫ్యూచర్లో ఇలాంటివి ఏం జరగకుండా ఉండడానికి ఇది ఒక మనకు ఉదాహరణగా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏమన్నా సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు బాహుబలి శివలింగం ఎత్తుకున్నట్టు అవి కూడా వచ్చినాయి ఇంతకుముందు మనకి. నెక్స్ట్ టైం సినిమా రిలీజ్ అయినా సరే వాటికి కూడా ఇట్లనే పెట్టే అవకాశం ఉంది. చాలా మంది హీరోస్ కొత్త సినిమాలు తీస్తున్నారు, వాళ్ళ అభిమానులు ఉంటారు. వాళ్ళ అభిమానులు అందరూ కూడా వినాయకుడికి వాళ్ళ ఫోటోలు పెట్టి చేసే అవకాశం ఉంది. ఇది ఉదాహరణ అయింది. థ్యాంక్ యూ అండి.